హిందూ సంస్థలు ఈ సలహాను ఆమోదించకపోతే ఆ వ్యవహారం ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, గౌరక్ష అనేది కేవలం ఓట్ల కోసం ఉపయోగించే ఒక రాజకీయ అస్త్రమా? ఎవరైనా ఆర్డర్ ఇస్తేనే గౌరక్ష పేరిట నడిచే ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయా? ఆవు నేషనల్ యానిమల్ అవుతే, బీఫ్ బ్యాన్ అయితే ఆవులు పర్మనెంట్ గా రక్షింపబడతాయి కదా. మరి ఎందుకు గవర్నమెంట్ కి చెప్పి బీఫ్ బ్యాన్ మరియు ఆవును నేషనల్ యానిమల్ చేయరు? ఎవరు ఆపుతున్నారు? ఆవు పట్ల గవర్నమెంట్ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చూపుతుంది? పొలిటికల్ ర్యాలీస్ లో ఆవుని రక్షిస్తామంటారు, బీఫ్ అమ్మనివ్వకుండా చేస్తాము అంటారు. కానీ అదే గవర్నమెంట్ బీఫ్ ఎక్స్పోర్ట్ కి పర్మిషన్ ఇస్తుంది. లీగల్ బెఫెల్లో మీట్ ఎక్స్పోర్ట్ అవుతుంది అంటారు. అదే బెఫెల్లో మీట్ ఇండియాలోని అన్ని బీఫ్ షాపుల్లో దొరుకుతుంది కదా. ఎవరు కూడా కౌ మీట్ ని అమ్మరు. అలాంటప్పుడు గౌరక్ష పేరిట ఆర్గనైజేషన్లు ఎందుకు? ఏమైనా ఇల్లీగల్ అవుతుంటే దానికి ఆపడానికి పోలీసులు ఉన్నారుగా. భారతదేశంలో ఉన్న ఇతర ముస్లిమ్స్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి, ఆవుకి నేషనల్ యానిమల్ చేయాలి మరియు బీఫ్ బ్యాన్ చేయాలనే ఆలోచనకి సపోర్ట్ చేస్తూ ముందుకు ఎందుకు రావట్లేదు? కేవలం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే అతీఫ్ అఖిల్ గారు ఎంపీ అసెంబ్లీలో పర్సనల్ ప్రస్తావన పెట్టారు. మిగతా రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ చేస్తే ఇది తక్షణమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ఇతర ధర్మాలను నమ్మే వారు, బీఫ్ తినే వాళ్ళు కావచ్చు, తినని వారు కావచ్చు, ఎవరు ఈ మంచి ఆలోచనకి సపోర్ట్ గా ముందుకు ఎందుకు రావట్లేదు? లేదా పబ్లిక్ లోనే మిస్అండర్స్టాండింగ్ ఉందా? బీఫ్ షాపుల్లో దొరికేది ఆవు అంటే పాలిచ్చే ఆవు మాంసం అనుకుంటున్నారా? నిజానికి అక్కడ ఎద్దు మాంసమే దొరుకుతుంది. ఇస్లాంలో పాలిచ్చే జంతువుల ప్రాధాన్యత ఎంత ఉందో వీడియో మొదట్లోనే తెలిపాము. అందుకే ఇస్లాం ఫాలో అయ్యేవారు పాలిచ్చే జంతువుల కుర్బానీ ప్రయారిటీగా ఎన్నడూ ఇవ్వరు. ఇది గౌరక్ష పేరిట నడిచే ఆర్గనైజేషన్స్ కి తెలియక వారు ఆర్గనైజేషన్ ఫార్మ్ చేశారా? ఇది తెలుసుకున్న తరువాత తమ ఆర్గనైజేషన్ మూసేస్తారా? ప్రస్తుతం ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియా ఈజ్ ద వరల్డ్స్ టాప్ బీఫ్ ఎక్స్పోర్టర్. బీఫ్ అంటే ఎద్దు మాంసం. ఇదే మాంసం బీఫ్ షాపుల్లో దొరుకుతుంది. ఇదే బీఫ్ ని తినేవాళ్ళు తింటున్నారు. బీఫ్ బ్యాన్ అవుతే దేశానికి వచ్చే లాభాలు ఆగిపోతాయని ఎక్స్పోర్ట్ ని మాత్రమే ఆపము, కానీ ఇల్లీగల్ గా గౌరక్ష పేరిట డర్టీ పాలిటిక్స్ మాత్రం కొనసాగిద్దాం అనుకుంటున్నారా? ఏమీ అర్థం కాని పరిస్థితి. మా ఒపీనియన్ ఏంటంటే బీఫ్ ని పూర్తిగా బ్యాన్ చేయాలి. అది బెఫెల్లో మాంసం అయినా సరే. సనాతన ధర్మానికి సెంటిమెంట్ అయిన ఆవును నేషనల్ యానిమల్ గా గుర్తించాలి. సనాతన ధర్మ సెంటిమెంట్ సంబంధించిన దానికి ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించడం ఏ విధంగానైనా సరికాదు అనిపిస్తుంది. కాబట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ ని కూడా బ్యాన్ చేయాలి. ఈ విషయంపై పాలిటిక్స్ అంతం కావాలి. భారత ప్రజలు కలిసిమెలిసి ముందుకు సాగాలి. ఇక్కడ దాకా మా వీడియో చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పక తెలపండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.